వెల్కమ్ బ్యాక్. ఏపీ తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆంధ్ర నాయకులతోనే పంచాయతీ అన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. తెలంగాణ సీఎం ఆంధ్ర రాజకీయ ఏజెంట్గా ఉండటం వల్లనే ఇక్కడ వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విగ్రహాలను కూల్చి పార్సిల్ పంపిస్తామన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ మా వాళ్లే అన్న కవిత ఇక్కడికి రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని అన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు విమర్శ చేసినా, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పినా ఆంధ్ర ప్రజలు ఏమనేది కాదు. ఎందుకంటే ప్రజలకు మధ్య ఎప్పుడు పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఉల్టా ప్రజల మధ్యలో చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వాదులం మనం ఏ ఒక్క చిన్న విమర్శ చేసినా మన మీద గట్టిగా విరుచుకపడ్డది ఎవరు అంటే ఆంధ్ర రాజకీయ నాయకులు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంతకుముందున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది ఏం కాలేదని పక్కన పెడితే ఒక భయం ఉంటుండే, ఒక లైన్ దాటొద్దు, తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా వ్యవహారం చేయొద్దు అనే ఒక భయం, ఒక కట్టుబాటు ఉండే. ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మహానాడులు ఏం మొదలుపెట్టిరు? తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయని తలకాయ కూడా డిక్షనరీ లేదంటాడు తెలంగాణ పదం. ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవరి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికెళ్ళేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం, అది రానీయం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. అందులో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు సూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గర ఉన్నారు, మన దగ్గర సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే చివాచి వేసి వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తామంటారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరుకి పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికెళ్ళేదో అంటాం అనుకునేరు. కానీ